హే గాయ్స్, నేను ఈ బొచ్చ పట్టుకొని సఫారీకి వెళ్తున్నాను. ఇదైతే నోవా వైల్డ్ అని చెప్పేసి డీసీకి దగ్గరలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా యానిమల్ ఫీడ్ అయితే అమ్ముతారనమాట. ఒక్కొక్క బాస్కెట్ $20 ఉంటుంది. అండ్ ఇది జూ ప్లస్ సఫారీ పార్క్. సో మేమైతే ఫస్ట్ సఫారీలోకి ఎంటర్ అయిపోయినాం. మీకు వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇది అమెరికన్ బైసన్, ఇదే దీంట్లో హైలైట్. సో కొంచెం కొంచెమే పెట్టాలన్నమాట, ఎందుకంటే మనం అన్నిటికీ ఫీడ్ చేయాలి కదా. సో అవి బాగా అలవాటు పడిపోయి ఉంటాయి, చాలా ఈజీగా వస్తాయి ఇట్లా కార్లోకి. మా వాడైతే నేను రాను అని అన్నాడనమాట. వచ్చిన తర్వాత భలే ఎంజాయ్ చేశాడు. సో ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇంకా డీర్స్, అల్పాకా ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. సో ప్రతిదానికి మనం ఫీడ్ చేయొచ్చు. ఇవైతే భలే గట్టిగా లాగేసాయన్నమాట. ఒక 2 బాస్కెట్స్ కింద పడిపోయాయి. మనకి ఎక్స్ట్రా బాస్కెట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఇంకా ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటే మనకి గాడిదలు, పిల్లలు స్పెషల్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. అల్పాకా చూడండి ఎంత హైట్ ఉందో. ఇది నాకు బాగా నచ్చింది. అదేం చేస్తా తెలుసా, దానికి లోపల పెద్ద బాస్కెట్ కనిపించి మొత్తం లోపల పెట్టేసింది అనమాట, కార్ లోపలికి ఫేస్. సో అలా ఇంకా మా వాడికి మొత్తం అన్నీ ఫీడ్ చేసుకుంటూ వచ్చాడనమాట. బాగా ఎంజాయ్ చేసాం మొత్తానికి. సో ఇది కాకుండా జూ కూడా ఉంది. ఫస్ట్ అయితే ఈ రౌండ్ ఫినిష్ చేసేసుకొని వెళ్ళాలి, ఆ తర్వాత జూ చూద్దాం అనుకున్నాము. ఇంకా ఇక్కడ అన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే వీడియో తీస్తుంటే మనం ఫీడ్ చేయలేం కదా. సో ఇంకా డీర్స్ ఇట్లా అన్నీ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మరీ పెద్ద సఫారీ అని చెప్పలేను, బట్ మనం పెట్టే ప్రైస్కి అయితే మాత్రం వర్త్. ఎందుకంటే మనకి టికెట్స్ ఒక్కొక్కరికి 20 పడుతుంది కదా. సో చాలా ఉంటుంది లోపల మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. కిడ్స్కి అయితే భలే ఉంటుంది అనమాట. ఇది అల్పాకా చూసారా ఎంత బాగుందో. దాన్ని తింటారంట ఇక్కడ కొందరు. అండ్ ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ కొన్ని యూనిక్ అవి ఉన్నాయి. అండ్ కంగారూస్ మనకు అసలు బయట కనిపించవు కదా. కంగారూస్ కూడా ఉంటాయి ఇక్కడ, కాకపోతే అది సఫారీలో కాకుండా జూలో ఉంటాయి. మనం కార్లో విండోస్ ఇట్లా డౌన్ చేసుకోవాలన్నమాట. ఈ వ్యూలో బాగుంటుంది మీరు అట్లా సైడ్కి వెళ్ళినప్పుడు. సో ఇంకా క్యామెల్స్, జిరాఫీస్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి జూలోకి ఎంట్రెన్స్ అనమాట. స్టార్టింగ్లో ఇట్లా మంచిగా వాటర్ది పెట్టేశారు, ఫౌంటైన్ లాగా. సో ఫస్ట్ అయితే ఈ చీతా అనమాట. ఇక్కడ 3 చీతాస్ ఉన్నాయి. నేను ఫాస్ట్గా మూవ్ చేసేస్తున్నా, ఎందుకంటే నేను ఇక్కడంతా గ్లాసెస్ పెట్టడం వల్ల టూ మచ్ క్యాప్చర్ చేయలేం, చూడడానికి బాగుంటుంది. సో ఇంకా పిగ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను యూనిక్వే చూపిద్దాంలే అనుకున్నాను. లైక్ ఇంకా బుల్స్ ఉన్నాయి, తర్వాత మేకలు, వీటిని కూడా ఫీడ్ చేసుకోవచ్చు. మంకీస్ ఉన్నాయి. మంకీ చాలా బాగుంది అసలు. మంకీకి ఫ్లాట్ అయిపోతారు మీరైతే, అది ఎంత ఎగురుతూనే ఉంటుంది. ఎందుకు అంటారు కోతి పనులు అంటే అప్పుడు అర్థమైందనమాట. సో ఇక్కడ చీతాస్ చెప్పాను కదా 3 ఉన్నాయని చెప్పేసి, ఇదిగో ఇలా. నేనైతే చీతాస్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసా అబ్బా తెలియకుండానే. సో అటు నుంచి కొంచెం మూవ్ అయిపోతే ఇవన్నీ మనకైతే నార్మలే అనమాట, క్యాటల్. బట్ పిల్లలకి బాగా నచ్చుతుంది కదా అన్నీ డిఫరెంట్గా. వాటిని ఫీడ్ చేయడం కోసం ఇట్లా గట్టి పెట్టినారు. ఇది ఎందుకో పాపం దీన్ని లోపల ఐసోలేట్ చేసినారు ఆ ప్యారెట్ని. బాగుంది. మా వాడు చాలా ఓవర్ నీట్నెస్ నుంచి ఇదిగో ఇప్పుడు చేత్తో ఫీడ్ చేయడం స్టార్ట్ చేసినాడు. పిల్లలకైతే మస్తు నచ్చుతుంది. స్క్రీన్ టైం కూడా లేకుండా మంచిగా ఇట్లా తిప్పుకుంటూ ఉండొచ్చు వీకెండ్స్. ఎక్కడికి అక్కడ శానిటైజర్స్ పెట్టేసేయడం వల్ల మనం చేత్తో ఫీడ్ చేసినా సరే వెంటనే శానిటైజ్ చేసుకోవచ్చు. సో ఇవి క్యామెల్స్. ఇవి మనకి సఫారీలో కూడా కనిపిస్తాయి లాంగ్ వ్యూలో. అంటే ఇవన్నీ నార్మల్వి కాదు, వీటికి ఏదో కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట నార్మల్ వాటితో పోలిస్తే. దీని స్కిన్ చూస్తే మీరు ఆ ఫర్ చూస్తే అర్థమవుతుంది అనమాట, ఇది మామూలుగా లేదు అని చెప్పేసి. నేను చెప్పిన కోతి ఇదే. సో ఇంకా కొంచెం పక్కకు వస్తే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నాయని చెప్పాను కదా, అది కంగారోస్ అనమాట, ఇందాక చూపించింది. అక్కడే ఒక పాండ్ కూడా ఉంది. దీన్ని ఏదో తెమూర్ ఐలాండ్ ఏదో అంటారనమాట. సో అక్కడ ఇంకా టార్టాయిస్, ఫిష్ ఇట్లా అన్నీ ఉన్నాయి. వీటిని కూడా ఫీడ్ చేయొచ్చు అంట మనం. అన్నిటికీ సేమ్ ఫుడ్ అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. అట్లా ఒక డే అయితే స్పెండ్ చేయొచ్చు అబ్బా. నాకు తెలిసి మేము ఒక 10:30, 11కి వెళ్ళి 2:30కి వచ్చేసినాం. మరీ ఎక్కువసేపు అంటే కష్టం, బట్ బాగానే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బటర్ఫ్లైస్ వాటికి కూడా పెట్టారనమాట. మేము వెళ్ళిన రోజు అది క్లోజ్ ఉండే, లేకపోతే అది కూడా చూసిండొచ్చు. ఇంకా ఇదేమో ఆస్ట్రిచ్. వీడియో షూట్ చేయాలంటే ఈ మెస్ అంతా అడ్డం ఉంది కదా, సో మీకు నీట్గా కనిపించట్లేదు, బట్ డైరెక్ట్గా చూసే నచ్చుతుంది. ఇది ఒక స్పెషల్ అనమాట. ఇదేంటి తెలుసా, యాంట్ ఈటర్ అంట. పెద్ద చీమల్ని తింటుంది తెలుసా. మీరు ఎప్పుడైనా చూసారా దీన్ని? సో అంతే అబ్బా, దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.